టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో మనం కొన్ని అంశాల గురించి చర్చించుకున్నాం జాతీయ అంశాలకు సంబంధించి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా జాతీయ అంశాలని, ప్రాంతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలని, వార్తలు, వ్యక్తులని, ఇంపార్టెంట్ డేస్ అని, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క థీమ్స్ ఇలా విడివిడి విభాగాలుగా చదివినట్టయితే వాటిని చదవడం ఈజీ అవుతుంది, రివిజన్ చేయడం కూడా ఈజీ అవుతుంది. వాటితో పాటుగా కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్గా మర్జ్ చేసుకొని చదివినట్టయితే కూడా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో మొట్టమొదటి అంశం చూద్దాము. చూడండి, సముద్రజీవికి రాష్ట్రపతి పేరు. సో సముద్రజీవిని ఇటీవల కొత్త రకం జీవిని కనుక్కోవడం జరిగింది. ఆ కొత్త రకం జీవికి భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము పేరు దానికి పెట్టడం జరిగింది. సో ఆ జీవి ఏంటి, ఎక్కడ కనుగొన్నారు, ఎవరు కనుగొన్నారో అవి చూద్దాం. సో మెలనోక్లమిన్ ద్రౌపది. సో ఆ కనుగొన్నటువంటి సముద్ర జీవికి ఏమని పేరు పెట్టారు? మెలనోక్లమిన్ ద్రౌపది. దీన్ని ఎక్కడ కనుగొన్నారు అంటే ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దులో దీన్ని కనుగొనడం జరిగింది. ఏ సంస్థ వాళ్ళు దీన్ని కనుగొనడం జరిగింది అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. ఎవరు? జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క శాస్త్రవేత్తలు దీన్ని కనుగొనడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో. ఎక్కడ? కోల్కతాలో. సో ఇటీవల ఒడిశా, పశ్చిమ బెంగాల్ సరిహద్దులో కనుగొన్నటువంటి కొత్త రకం జీవికి ఏం పేరు పెట్టారో అని అడగవచ్చు. ఏం పేరు పెట్టారంటే మెలనోక్లమిన్ ద్రౌపది. సో ఎవరి పేరు మీదుగా దాన్ని పెట్టారంటే భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము పేరు మీదుగా దీనికి నామకరణం చేయడం జరిగింది. సో ఎవరు దీన్ని గుర్తించడం జరిగింది ఈ కొత్త రకం జీవిని అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు. సో ఇది ఏ తరహా జీవి అంటే హెడ్ షీల్డ్ సీ స్లగ్ అనే తరహా రకానికి చెందినటువంటి జీవి ఇది. దాని పేరేంటి? మెలనోక్లమిన్ ద్రౌపది. ఏంటి? మెలనోక్లమిన్ ద్రౌపది. నెక్స్ట్ అంశం చూడండి, యూపీఐ లావాదేవీలు ఎన్ని ట్రిలియన్లు రీసెంట్గా జరిగాయి అంటే 18.4 ట్రిలియన్స్ లావాదేవీలు జరిగాయంట జనవరిలో రికార్డు స్థాయిలో. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలాసార్లు చెప్పాను మీకు. రికార్డు కానీ, మొట్టమొదటిసారి కానీ, అతి పెద్దది, అతి చిన్నది, ఇలాంటివి కీవర్డ్స్గా గుర్తుంచుకోండి కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో యూపీఐ లావాదేవీలు జనవరిలో రికార్డు స్థాయిలో జరిగాయి. ఎంత వాల్యూ అంటే 18.4 ట్రిలియన్ రూపాయలు. సో 18.4 ట్రిలియన్ రూపాయల లావాదేవీలు జరిగాయి జనవరిలో. సో ఎవరు దీన్ని వెల్లడించారు అంటే ఎన్పిసిఐ వాళ్ళు. సో ఎన్పిసిఐ అంటే ఏంటి అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏంటి? ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అంశం చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్. అక్కడ చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటిది. సో భారతదేశంలోనే మొట్టమొదటిది అన్నప్పుడు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మొట్టమొదటి, రికార్డు, సో చిన్నది, పెద్దది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కీవర్డ్స్గా గుర్తుంచుకోండి. సో బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ ఎక్కడ జరిగింది భారతదేశంలోనే మొట్టమొదటిసారి అంటే మ్యాంగ్లూరులో. ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 16న. సో స్టార్టప్కి సంబంధించిన అంశం కాబట్టి భారతదేశంలో స్టార్టప్ డేని ఎప్పుడు చేసుకుంటాం మనము? జనవరి 16న. ఎప్పుడు? జనవరి 16న. సో బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ ఎక్కడ జరిగింది భారతదేశంలో అంటే మ్యాంగ్లూరులో. లేదా భారతదేశపు మొట్టమొదటి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఎక్కడ? మ్యాంగ్లూరులో. నెక్స్ట్, తమిళ నటుడు విజయ్ సంబంధించి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఆ పేరేంటి అంటే తమిళిగ వెట్రి కజగం. ఇది తమిళిగ వెట్రి కజగం. నెక్స్ట్ అంశం, అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణా సంస్థ. సో భారతదేశంలోనే అతిపెద్ద రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా గుర్తింపు పొందబోతుంది ఏది అంటే ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు దీన్ని అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎక్కడ? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఏ ప్రాంతంలో? గౌహతిలో. ఎక్కడ? గౌహతిలో. సో భారతదేశపు అతిపెద్ద రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్గా గుర్తింపు పొందినటువంటి సంస్థ విభాగం ఎక్కడుంది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతిలో. ఎక్కడ? గౌహతిలో. సో అంతేకాకుండా ఇది అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణా సంస్థ. ఇది అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణా సంస్థ. దీన్ని ఏ పథకంలో భాగంగా దీన్ని అక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే ప్రధానమంత్రి నమో డ్రోన్
దీదీ చొరవతో ఇది ప్రారంభం. సో నమో డ్రోన్ దీదీ చొరవ అంటే గ్రామీణ మహిళలను ఉపాధి అవకాశాలు కల్పించడము, గ్రామీణ మహిళలను సాధికారికత వైపు తీసుకెళ్లడం కోసం ఉద్దేశించిందే ఈ నమో డ్రోన్ దీదీ స్కీమ్. సో దాంట్లో భాగంగానే ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ప్రాంతంలో అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణా సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఎన్ని ఎకరాలు అంటే 18 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ సదుపాయం ఏకకాలంలో 9 మీడియం క్లాస్ డ్రోన్లను ఆపరేట్ చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని అక్కడ కలిగి ఉన్నది ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతిలో. సో అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ సంస్థ ఎక్కడ ఉంది? ఐఐటి గౌహతిలో. ఎక్కడ? ఐఐటి గౌహతిలో. నెక్స్ట్, భారతదేశపు అతి పొడవైన రైలు సొరంగాన్ని ఎక్కడ ప్రారంభించారంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఎక్కడ? ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ పైన. దేశంలోనే అతి పొడవైన రవాణా సొరంగాన్ని ఎక్కడ ప్రారంభించారు ప్రధానమంత్రి అంటే కాశ్మీర్ లోయలో. ఎక్కడ? కాశ్మీర్ లోయలో. సో భారతదేశపు అతి పొడవైన రైలు సొరంగం ఎక్కడుంది? కాశ్మీర్లో. ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్లో. అతి పొడవైన రవాణా సొరంగం కూడా ఎక్కడుంది? కాశ్మీర్ లోయలో. నెక్స్ట్, వాయుశక్తి 24. సో వాయుశక్తి 24 అనేది వైమానిక శక్తి ప్రదర్శన. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వాయుశక్తులు కానీ, సైనిక విన్యాసాలు కానీ, నేవీ విన్యాసాలు కానీ సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడగవచ్చు, లేకపోతే దానికి సంబంధించిన రిలేటెడ్ అంశాలు అడగవచ్చు. ఎప్పుడైనా అవి ఎక్కడ జరిగాయి, ఏంటి, ఏ విన్యాసాలు, ఆర్మీ విన్యాసాల, నేవీ విన్యాసాల, వాయు విన్యాసాలు. ఇక్కడ చూడండి, వాయుశక్తి 24 వైమానిక దళానికి సంబంధించిన అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వైమానిక శక్తి ప్రదర్శన. ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 17, 2024లో జైసల్మీర్ సమీపంలో ఉన్నటువంటి పోఖ్రాన్ ఎయిర్ టు గ్రౌండ్ రేంజ్లో దీన్ని ప్రదర్శించడం జరిగింది. వాయుశక్తి 24 ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్లో. ఎక్కడ? రాజస్థాన్లో. సో ఐఏఎఫ్ సంబంధించిన అంశం కాబట్టి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అంశం కాబట్టి ఆర్మీ డేని ఎప్పుడు జరుపుకుంటాం మనము? జనవరి 15న. ఎప్పుడు? జనవరి 15న. నేవీ డేని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 4న. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే అక్టోబర్ 8న. ఎప్పుడు? అక్టోబర్ 8న. నెక్స్ట్, సో రీటైల్ మార్కెట్లో కిలో 29కే బియ్యం లభించనుంది. సో దాని బ్రాండ్ ఏంటి అంటే భారతదేశ ప్రభుత్వము రీటైల్ మార్కెట్లో బియ్యం ధరలను అదుపు చేయడం కోసం ఉద్దేశించిందే ఈ భారత్ బ్రాండ్. సో ఏ రకం రీసెంట్గా భారత ప్రభుత్వము మార్కెట్లోకి రిలీజ్ చేసినటువంటి బియ్యం రకం ఏది, లేదా అమ్మకానికి పెట్టినటువంటి బియ్యం రకం ఏది 29 రూపీస్కి అని అడగవచ్చు. ఏది అంటే భారత్. ఏంటి బ్రాండ్ ఏంటి? భారత్. సో దీనికి సంబంధించి నాఫెడ్ మరియు ఎన్సీసీఎఫ్ మరియు కేంద్రీయ బండారు వంటి సహకార సంస్థల ద్వారా 5 కేజీల బ్యాగు, 10 కేజీస్ ప్యాక్స్లో ఇవి అవైలబుల్లో ఉంటాయి. సో రీటైల్ మార్కెట్లో 29 రూపాయలకే బియ్యం లభించనుంది భారతదేశ తరపున. దాని పేరేంటి అంటే భారత్. ఇది భారత్. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్లతో తమిళనాడు రికార్డు. సో అత్యధిక రామ్సర్ సైట్లు ఉన్నటువంటి రాష్ట్రంగా పేరుగాంచింది ఏది అంటే తమిళనాడు. సో మొత్తం రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో అంటే 80 రామ్సర్ సైట్లు ఉన్నాయి. సో రామ్సర్ సైట్ల దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటాం మనం? వెట్లాండ్ డే. రామ్సర్ సైట్ లేదా వెట్లాండ్ డేగా. సో వరల్డ్ వెట్లాండ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? ఫిబ్రవరి 2న. సో రామ్సర్ అనేది ఎక్కడుంది అని చెప్పుకున్నాం? ఆ కన్వెన్షన్ ఎప్పుడు చేసుకున్నాం? 1971లో. ఎక్కడుంది ఇది? ఇరాన్లో. సో ఇక్కడ చూడండి, భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్లు ఎక్కడున్నాయని చెప్పారు? తమిళనాడులో. సో ఆ క్వశ్చన్ అలాగైనా అడగొచ్చు, రామ్సర్ సైట్ ఎక్కడుంది అని అడగొచ్చు, లేదా రామ్సర్ కన్వెన్షన్ ఎప్పుడు చేసుకున్నాం రామ్సర్ కన్వెన్షన్ అని అడగొచ్చు, లేదా భారతదేశంలో ఉన్నటువంటి రామ్సర్ సైట్ల గురించి అడగొచ్చు. ఇక్కడ చూడండి, రామ్సర్ సైట్లు ఇటీవల 5 రామ్సర్ సైట్లని ప్రకటించడం జరిగింది. అంతకుముందు మనము 75 అని చెప్పుకున్నాము. సో 75 సంవత్సరాల స్వతంత్ర సంబరాల్లో భాగంగా చెప్పుకున్నాము. ఆజాదీల అమృత్ మహోత్సవ్లో భాగంగా. సో 75 ఉన్నాయని చెప్పుకున్నాం. దీని తర్వాత రీసెంట్గా ప్రకటించడం జరిగింది 5 కూడా. సో అవేంటి చూడండి, ఆగనాశిని ఎస్ట్యూరీ కర్ణాటకలో, కరైవెట్టి బర్డ్ శాంక్చురీ తమిళనాడులో, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడులో, మంగడిక్కెరి కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటకలో, అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్డ్ కర్ణాటకలో. సో తమిళనాడులో 2, కర్ణాటకలో 3 ప్రకటించిన దాంట్లో. సో రీసెంట్గా ఉన్నటువంటి ఈ 5 గురించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు, లేదా ఇది ఏ ప్రాంతంలో ఉంది అని అడగవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఈ 5. సో అంతేకాకుండా ఈ రామ్సర్ సైట్ సంబంధించింది
అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది భారతదేశంలో అంటే సుందర్బన్. అతి చిన్నది ఏది అంటే రేణుకా. సుందర్బన్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో. రేణుకా ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో. భారతదేశంలోనే మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏంటి అంటే చిలకా సరస్సు, కెల్లలాడియో నేషనల్ పార్క్. సో చిలకా సరస్సు ఎక్కడుంది? ఒడిశాలో. కెల్లలాడియో నేషనల్ పార్క్ ఎక్కడుంది? రాజస్థాన్లో. సో ఒక అంశానికి సంబంధించిన డాటా వచ్చినప్పుడు దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకుంటే రాసుకొని పెట్టుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో? 80. సో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది? సుందర్బన్. ఎక్కడుంది? ఏ రాష్ట్రంలో? వెస్ట్ బెంగాల్. అతి చిన్న రామ్సర్ సైట్ ఏది? రేణుక. అది ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో. మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏది భారతదేశం తరపున అంటే చిల్కా మరియు కెల్లలాడియో నేషనల్ పార్క్. సో చిల్కా సరస్సు ఎక్కడుంది? ఒడిశాలో. కెల్లలాడియో నేషనల్ పార్క్ ఎక్కడుంది? రాజస్థాన్లో. సో రీసెంట్గా ఉన్నటువంటి 5 రామ్సర్ సైట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు లేదా డైరెక్ట్ క్వశ్చన్గా అడగొచ్చు. సో వెట్లాండ్కి సంబంధించిన అంశం కాబట్టి వరల్డ్ వెట్లాండ్ ఎప్పుడు జరుపుకుంటాం? ఫిబ్రవరి 2. సో వెట్లాండ్కి సంబంధించిన కన్వెన్షన్ ఇది రామ్సర్ కన్వెన్షన్. రామ్సర్ అనేది ఎక్కడుంది? ఇరాన్లో. అక్కడ చేసుకున్న కన్వెన్షన్ కాబట్టి రామ్సర్ కన్వెన్షన్ అన్నాము. సో ఇవన్నీ కూడా ఒక అంశానికి సంబంధించిన అంశాలు చూడండి, ఒకటి మనం లింక్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సుదర్శన్ సేతు. సో సుదర్శన్ సేతు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ అంటే కేబుల్ బ్రిడ్జ్. దాన్ని సిగ్నేచర్ బ్రిడ్జ్ అని కూడా అంటాం. సో ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే గుజరాత్లో. ఎక్కడ? గుజరాత్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ లేదా సిగ్నేచర్ బ్రిడ్జ్ ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్లో. ఎక్కడ? గుజరాత్లో. దాని పేరేంటి? సుదర్శన్ సేతు. ఇది సుదర్శన్ సేతు. నెక్స్ట్ అమృత్ భారత్ స్టేషన్. సో అమృత్ భారత్ స్టేషన్ గురించి మనం గత ఎపిసోడ్లో దీని గురించి చెప్పుకున్నాం. అమృత్ భారత్ స్టేషన్లు అంటే ఏంటి అంటే ఈ అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా కొన్ని రైల్వే స్టేషన్లను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ రైల్వే స్టేషన్లో మెరుగైన సదుపాయాలను, వసతులను, వాటినన్నింటినీ కూడా అక్కడ సమకూర్చడం జరుగుతుంది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా. ఇది 2023 ఫిబ్రవరి ఆ ప్రాంతంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది భారతదేశంలో. దాంట్లో భాగంగానే అమృత్ భారత్ స్టేషన్లో భాగంగానే తెలంగాణ నుండి 39 వాటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి విడతగా 21 స్టేషన్లను గుర్తించడం జరిగింది. రీసెంట్గా కూడా 15 స్టేషన్లను అంటే అమృత్ భారత్ స్టేషన్లను గుర్తించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పి ప్రాంతీయ వార్తల్లో అంటే ప్రాంతీయ అంశాల్లో భాగంగా దీన్ని చెప్పుకున్నాం అనమాట. సో రీసెంట్గా ఇది ఎందుకుంది అంటే 27 రాష్ట్రాల్లో 300 జిల్లాల్లో 554 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చేందుకు ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ వ్యయానికి అంటే ఎంత ఖర్చు అవుతుందో ఆ వ్యయ ఖర్చులకు సంబంధించిన డాటాను రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక శంకుస్థాపన చేసుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఓవరాల్గా అంటే 41,000 కోట్లు. ఎంత? 41,000 కోట్లు. సో తెలంగాణలో ఉన్నటువంటి 15 రైల్వే స్టేషన్లు ఏంటివి? రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి అమృత్ భారత్ స్టేషన్లు ఏంటివి అంటే బాసరా, బేగంపేట, గద్వాల్, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి, షాద్నగర్, ఉమ్దానగర్, వికారాబాద్, వరంగల్, యాకుత్పూర్, మిర్యాలగూడ, నల్గొండ. సో అక్కడ మేడ్చల్, పెద్దపల్లి మొత్తం కలిపేసి వచ్చింది మేడ్చల్, పెద్దపల్లి. సో ఎన్ని రైల్వే స్టేషన్లు? 15 రైల్వే స్టేషన్లు. బాసరా, బేగంపేట, గద్వాల, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మరియు పెద్దపల్లి అక్కడ, షాద్నగర్, ఉమ్దానగర్, వికారాబాద్, వరంగల్, యాకుత్పూర్, మిర్యాలగూడ, నల్గొండ. ఇవన్నీ కూడా అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా తెలంగాణ నుంచి ఎంపిక కాబడ్డటువంటి 15 స్టేషన్లు, రైల్వే స్టేషన్లు. నెక్స్ట్ అంశం వాటర్ వారియర్ నగరం. సో నీటి సంరక్షణ, నీటి నిర్వహణలో చేసిన కృషికి గాను ఇటీవల ఒక నగరానికి వాటర్ వారియర్ నగరంగా గుర్తింపు రావడం జరిగింది. ఏది అంటే నోయిడా. సో ఇటీవల చూడండి బెంగళూరు లాంటి ప్రాంతాల్లో చాలా వాటర్ స్కేర్సిటీ, అక్కడ నీటి ఎద్దడి, అక్కడ వాటర్ లభించకపోవడము, సో అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో అలాంటి సమయంలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో వాటర్ వారియర్ నగరంగా గుర్తింపు పొందినటువంటి భారతీయ నగరం ఏది ఇటీవల అని అడగవచ్చు. ఏది అంటే నోయిడా. ఇది నోయిడా. ఎందుకంటే నీటి సంరక్షణ మరియు నిర్వహణలో చేసిన
కృషికి గాను ఈ వాటర్ వ్యారియర్ నగరంగా దీన్ని గుర్తించడం జరిగింది. ఏది ఏ నగరం? అది నోయిడా. నెక్స్ట్ ఇండియా ఎనర్జీ వీక్ 2024 చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశపు అతిపెద్ద మరియు ఏకైక ఇంధన ప్రదర్శన మరియు సదస్సు. సో ఇందాక చెప్పాను, ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా చదివేటప్పుడు అతిపెద్ద, రికార్డు, మొట్టమొదటిసారి ఇలాంటివన్నీ కూడా కీవర్డ్స్. ఇలాంటి వాటిపైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండియా ఎనర్జీ వీక్ ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. ఎక్కడ జరిగింది అంటే గోవాలో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఫిబ్రవరి 6th to 9th వరకు. లేదా భారతదేశపు అతిపెద్ద మరియు ఏకైక ఇంధన ప్రదర్శన మరియు సదస్సు ఏది అని అడగవచ్చు. ఏది అంటే ఇండియా ఎనర్జీ వీక్. ఇది ఇండియా ఎనర్జీ వీక్ ఎక్కడ జరిగింది? ఇది గోవాలో. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఫిబ్రవరి 6th to 9th వరకు. నెక్స్ట్ బాపు టవర్. సో ఒక టవర్కు బాపు అంటే గాంధీ గారి ముఖ చిత్రాన్ని అక్కడ పెట్టడం జరిగింది, ప్రదర్శించడం జరిగింది. అందుకు కానీ ఇది బాపు టవర్గా పేరుగాంచబోతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే బీహార్లోని పాట్నాలో. ఎక్కడ? పాట్నాలో. సో బాపు టవర్గా మహాత్మా గాంధీ స్మారక నివాళిని ఏర్పాటు చేశారు. ఎక్కడ? ఏ ప్రాంతంలో అడగొచ్చు. ఏ ప్రాంతం అంటే బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో. ఎక్కడ? పాట్నాలో బాపు టవర్. సో బీహార్కి సంబంధించిన అంశం కాబట్టి బీహార్లో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు ఇప్పుడు? నితీష్ కుమార్. సో అక్కడ రీసెంట్గా రాజకీయ సంక్షోభం ఏర్పాటు కావడము, మళ్ళీ నితీష్ కుమారే ప్రమాణ స్వీకారం చేయడము, అవన్నీ కూడా చాలా చకచక జరిగిపోయాయి, తొందరగా జరిగిపోయాయి. సో అలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వార్తలో నాన్న క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో బీహార్కి సంబంధించిన అంశం కాబట్టి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? నితీష్ కుమార్. సో గవర్నర్గా ఎవరున్నారు? రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. ఎవరు? విశ్వనాథ్ ఆర్లేకర్. నెక్స్ట్ భారత్ రంగ్ మహోత్సవ్. సో భారత్ రంగ్ మహోత్సవ్ అనేది ఏంటి అంటే దేశంలోనే అతిపెద్ద థియేటర్ ఫెస్టివల్. సో భారతదేశంలోనే అతిపెద్ద థియేటర్ ఫెస్టివల్ ఏది అని అడగచ్చు. ఏది అంటే భారత్ రంగ్ మహోత్సవ్. లేదా భారతదేశంలోనే అతిపెద్ద థియేటర్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఎక్కడంటే కచ్ జిల్లా, గుజరాత్. ఎక్కడ? కచ్ జిల్లా, గుజరాత్. సో దేశంలోనే అతిపెద్ద థియేటర్ ఫెస్టివల్ ఏది అంటే భారత్ రంగ్ మహోత్సవ్. ఈ భారత్ రంగ్ మహోత్సవ్ ఇటీవల ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ఎక్కడంటే గుజరాత్లోని కచ్ జిల్లాలో. ఎక్కడ? గుజరాత్లోని కచ్ జిల్లాలో. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి మందుగుండు సామాగ్రిని తయారు చేయడం జరిగింది. అదేంటి అంటే స్వదేశీ 155 మిమీ. సో దీన్ని ఇటీవల రూపొందించడం జరిగింది. ఎవరు అంటే ఐఐటి మద్రాస్ వాళ్ళు. ఎవరు? ఐఐటి మద్రాస్ వాళ్ళు. నెక్స్ట్ దివ్యకళా మేళా. సో దివ్యకళా మేళా అనేది వికలాంగుల సాధికారకత కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక స్కీమ్ కావచ్చు, లేకపోతే ఒక మేళా కావచ్చు. సో ఎక్కడ ప్రారంభించారు, దీన్ని ఎక్కడ ప్రదర్శించారు అంటే త్రిపురలోని అగర్తలలో. ఎక్కడ? త్రిపురలోని అగర్తలలో. ఎప్పుడు ప్రారంభించారు దీన్ని అంటే ఫిబ్రవరి 6th. ఎక్కడ? ఎప్పుడు? ఫిబ్రవరి 6th. ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే త్రిపురలోని అగర్తలలో. సో వికలాంగుల సాధికారికత విభాగం చొరవతో దీన్ని చేపట్టడం జరిగింది. సో దివ్యకళా మేళా ఎక్కడ ప్రారంభించారు అని అడగచ్చు. ఎక్కడ ప్రారంభించారంటే త్రిపురలోని అగర్తలో. ఎక్కడ? త్రిపురలోని అగర్తలో. ఎప్పుడు ప్రారంభించారంటే 6th, ఫిబ్రవరి 6th. నెక్స్ట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. సో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఎందుకంటే ఆ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం యొక్క పేరును మార్చడం జరిగింది. ఏం పేరు పెట్టారంటే నిరంజన్ షా స్టేడియంగా దానికి పేరు మార్చడం జరిగింది. సో సౌరాష్ట్ర అనేది ఎక్కడుంది అంటే ఇది గుజరాత్లో. ఎక్కడ? గుజరాత్లో. సో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకి పేరు మార్చడం జరిగింది. ఏం పేరు పెట్టారు? నిరంజన్ షా. సో నిరంజన్ షా ఎవరు అంటే మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మరియు సీనియర్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్. సో నిరంజన్ స్టేడియంగా పేరు మార్చుకున్నటువంటి స్టేడియం ఏది అని అడగచ్చు. ఏది అంటే సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, SCA స్టేడియం. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. దేశంలోనే చిన్న యానిమల్ హాస్పిటల్. సో దేశంలోనే చిన్న యానిమల్ హాస్పిటల్ ఎక్కడ ప్రారంభించనున్నట్టు ప్రకటించడం జరిగింది అంటే ముంబైలో. సో ఎవరి చేత? టాటా ట్రస్ట్ చేత. దీంతో టాటా ట్రస్ట్ చేత. సో దేశంలోనే చిన్న యానిమల్ హాస్పిటల్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ముంబైలో. ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు? టాటా ట్రస్ట్ వాళ్ళు. ఎవరు? టాటా ట్రస్ట్ వాళ్ళు. నెక్స్ట్ అంశం చూడండి. ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించిన తొలి ఈశాన్య రాష్ట్రంగా నిలవబోతుంది ఏది అంటే సిక్కిం. ఇది సిక్కిం. సో 2006 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత నియమితులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు
పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎక్కడ? సిక్కింలో. సో ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించినటువంటి తొలి ఈశాన్య రాష్ట్రం ఏది అని అడగచ్చు. ఏది అంటే సిక్కిం. సో సిక్కింకి సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? ప్రేమ్ సింగ్ తమాంగ్. ఎవరు? ప్రేమ్ సింగ్ తమాంగ్. సో గవర్నర్గా ఎవరున్నారు? లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. ఎవరు? లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. నెక్స్ట్ అంశం చూడండి, పెట్టుబడిదారుల అవగాహనను పెంపొందించడానికి కోసం IEPFA మరియు DBS బ్యాంకు కలిసి పనిచేస్తాయి. సో పెట్టుబడిదారులు అంటే ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళకి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, దేంట్లో పెట్టుబడి పెట్టాలి, దేంట్లో లాభం వస్తుంది, ఇవన్నీ కూడా అవగాహన పెంపొందించడం కోసం IEPFAతో ఏ బ్యాంకు కలిసి పనిచేస్తుందంట అంటే DBS. IEPFA అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. సో ఈ IEPFA తోటి ఏ బ్యాంక్ కలిసి పనిచేస్తుంది అని అడగొచ్చు. ఏ బ్యాంక్ అంటే DBS బ్యాంక్. ఇది DBS బ్యాంక్. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది ప్రాజెక్ట్. సో బ్రహ్మపుత్ర నదికి సంబంధించి అక్కడ వరదలు రావడం కానీ, అక్కడ మిగతా సాయిల్ ఎరోషన్ జరగడం కానీ, మృతికా క్రమక్షయం జరగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అక్కడ నివారణ చర్యలు చేపట్టడం కోసం, ఆ పరిసర ప్రాంతాలను బాగుపరచడం కోసం ఈ బ్రహ్మపుత్ర నది ప్రాజెక్టును ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. సో అది రీసెంట్గా ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది కదా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరియు భారత ప్రభుత్వము రుణం తీసుకోవడం జరిగింది. ఎంత అంటే $200 మిలియన్ రుణం పొందడం జరిగింది. సో బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా. నెక్స్ట్ అంశం, మెరుగైన మత్స్యకార మార్కెట్ యాక్సెస్ కోసం ONDCతో మత్స్యశాఖ అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. సో మెరుగైన మత్స్యకార మార్కెట్ కోసం, సో చేపలకు సంబంధించిన అంశాలు, సో ఫిషరీస్ సంబంధించిన అంశాలు, ఆ మార్కెట్ యాక్సెస్ కోసం సో మత్స్యశాఖ ఎవరితో అవగాహన ఒప్పందం చేసుకుందంటే ONDCతో. ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీంతో మత్స్యశాఖ సంబంధించిన వాళ్ళు దీంతో ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది మెరుగైన మత్స్యకార మార్కెట్ కోసం. సో ఫిషరీస్ సంబంధించిన అంశాలు, ఫిషరీస్ ఎలా ఎగుమతి చేయాలి, వాటికి సంబంధించిన మార్కెట్ ఏంటి, ఇవన్నిటి కూడా ఒక అవగాహన ఉండాలి అని చెప్పి దేంతో అవగాహన ఒప్పందం చేసుకుందంటే ONDCతో. దేంతో? ONDCతో. ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఇప్పటి వరకు మనము ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుందండి. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటటువంటి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్ అంటూ విడివిడి విభాగాలుగా చదువుతూ స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని మెర్జ్ చేసుకొని చదివినట్టయితే ఏ పోటీ పరీక్షల్లో అయినా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతూ వస్తుంటాయి. సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో ఫిబ్రవరి 2024కు సంబంధించిన జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్లతో మీ ముందుంటాము. TSAT వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ TSAT తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.